జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నమ్మకం అనేది ఒక ఎరేజర్ లాంటిదే. అందుకే అది ప్రతి తప్పుకు తరిగిపోతూ ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జనవరి 28, 2026, బుధవారం. తిథి దశమి, సాయంత్రం 4:35 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం కృతిక. ఉదయం 9:26 వరకు. తదుపరి రోహిణి. యోగము బ్రహ్మము. రాత్రి 11:54 వరకు. తదుపరి ఐంద్రము. కరణం గరజి. సాయంత్రం 4:35 వరకు. తదుపరి వనిజ. రాత్రి 3:16 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం మధ్యాహ్నం 1:18. చంద్రాస్తమయం రాత్రి 3:02. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 8:04 నుండి 9:30 వరకు. గుళిక కాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. వర్జము రాత్రి 12:10 నుండి 1:38 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:13 నుండి 8:42 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:35 నుండి 6:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 10:55 వరకు. తిరిగి సాయంత్రం 4:54 నుండి 7:05 వరకు. జనవరి 28 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి. సాయంత్రం 4:35 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఉదయం 9:26 వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే రోహిణి నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. బుధవారం రోహిణి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక తప్పకుండా మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృచ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ గారి జయంతి. ప్రసిద్ధ భాషా పరిశోధకులు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వెంకట సీతాపతి గారి జయంతి. భారత అణు శాస్త్రవేత్త రాజా రామన్న గారి జయంతి.
1933వ సంవత్సరంలో ముస్లింల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరు పెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 28 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగాలి. మిథున రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. కర్కాటక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మీనరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.